భారతదేశానికి అత్యంత ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదంలోని సగటు మానవుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పట్ల. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక మహిళ మాట మన భారతదేశంలోని. ఆవిడే గీత గోపినాథ్ అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేసిందన్నమాట. ఆవిడ చెప్పిన కొన్ని విషయాలు మీరు వింటే గనక 100% మీరు భయభ్రాంతికి గురవుతారు. ఎందుకంటే రాబోయే రోజుల్లోని మన భారతదేశం యొక్క సిట్యుయేషన్ ఆ విధంగా మారిపోతుంది. ఈ యుద్ధాల కారణంగా అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అసలు ఆవిడ ఏం చెప్పింది? రాబోయే రోజుల్లో ఏ విధంగా మన భారతదేశం తయారవుతుంది? మనం ఏ విధంగా ఎలర్ట్ అవ్వాలి? మనం ఏ విధంగా మన డబ్బులు దాచుకోవాలి? ఏ విధంగా మనం ఏ విధంగా నడుచుకుంటే మనం ఏదైతే మన భారతదేశానికి పొంచి ఉన్న ఈ ఆర్థిక ప్రళయం ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలంటే ఏ విధంగా మనం ఉండాలనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తాను. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు భయపడిన అవసరం లేదన్నమాట. అసలు ఆవిడ ఏం చెప్పిందంటే, ఏదైతే ప్రపంచంలోని యుద్ధాలు జరుగుతున్నాయో ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియా ఈ అన్ని కంట్రీస్ కూడాను యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుగుతుండడం వల్ల ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో ఆ చైన్ సిస్టమ్ అంతా కూడా చెడిపోయింది. చెడిపోయిన తర్వాత ఏదైతే మనకి ఆయిల్ ఉందో ఎల్‌పీజీ, గ్యాస్ ఇదంతా కూడా స్తంభించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అయితే స్తంభించిపోయింది. ఇలా స్తంభించిపోవడం వల్ల భారతదేశంలోని ఎల్‌పీజీ గ్యాస్ గురించి ఇప్పటి వరకు కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఆయిల్ ఉందో అంటే పెట్రోల్, డీజిల్ ఈ రెండిట్ల గురించి కూడా మనం ఇప్పటి వరకు కూడా ఇబ్బంది పడుతున్నాం. చాలా పెట్రోల్ బంకుల్లోని స్టాకులు అయిపోతా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ యొక్క రేట్లు కూడా వాటి యొక్క ధరలు కూడా ప్రభుత్వం పెంచింది. సో ఇయన్నిటిని ఉద్దేశించి రాబోయే ఆర్థిక ప్రళయం ఏదైతే ఉందో దాని గురించి ఆవిడైతే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందన్నమాట. ఏంటంటే ఈ యుద్ధ వాతావరణం ఇలాగే నడుస్తూ ఉంటే ఈ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కి $120 నుంచి $110, $120 అలా ఉండేది. ఇప్పుడు అది $140 దాకా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల అయితే రాబోయే రోజుల్లోని పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో దాని మీద విపరీతంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణంగా అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తామన్నమాట. ఈ యుద్ధం అలా కొనసాగడం వల్ల, యుద్ధం కొనసాగడం వల్ల ఏదైతే చైన్ సిస్టమ్ ఉంది, చైన్ సిస్టమ్ అంతా కూడా ఇంకా చెడిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఏదైతే మనకి ఇరాన్ ఉందో, ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిలే కాదు, ఇతర దేశాల నుంచి అయితే మనకి నిత్యావసర వస్తువులు వస్తా ఉంటాయో అయ్యి కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటదని చెప్పేసి ఆవిడ హెచ్చరించింది. ఆవిడ చెప్పింది కరెక్టే. ఈ యుద్ధం ఏదైతే ఉందో నడుస్తూ ఉంటే ఇది అవుతూ ఉంటది. ఇది ఒక పాయింట్ చెప్పాను కదా! ఇంకో రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతూ ఉంటదో, ఇంకా పెరుగుతూ ఉంటదో, ఈ కేబుల్ నెట్‌వర్క్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటది. ఎప్పుడైతే ఈ కేబుల్ నెట్ మీద దాడి చేస్తారో మొత్తం ప్రపంచం అంతా కూడా స్తంభించిపోతది. ఏదైతే రవాణా వ్యవస్థ ఉంటదో, రవాణా వ్యవస్థ యొక్క చైన్ సిస్టమ్ అంతా కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటది. దానివల్ల ఆర్థిక పరిస్థితులు చాలా తారుమారయ్యే అవకాశం ఉంటదని చెప్పిందన్నమాట. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఏదైతే నెట్ కేబుల్ ఉందో అదంతా కూడా భూగర్భ జలాల నుంచి ఒక దేశం నుంచి ఇంకో దేశం అలాగే లాక్కెళ్లారన్నమాట. ఎక్కడైతే ఈ నెట్ కేబుల్ కట్ చేశారో మొత్తం ప్రపంచం మొత్తం కూడాను ఇంకా నెట్ అంతా కూడా స్తంభించిపోద్ది. ఎప్పుడైతే మీకు నెట్ స్తంభించిపోద్దో ఏదైతే ట్రాన్స్‌పోర్ట్ ఉందో ట్రాన్స్‌పోర్ట్ ఏ విధంగా మీరు చేయగలరు? ఏ విధంగా చేరవేయగలరు? అప్పట్లో అంటే ఉత్తరాలు ఉండేయి. ఉత్తరాలతోటి పంపించేవారు. ఈ ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఉందో పోస్ట్ ఆఫ్ అదేవిధంగా ఈ స్పీడ్ పోస్టులు గట్టా ఇయన్నీ తీసుకెళ్ళేవారు, వచ్చేవారన్నమాట రవాణా వ్యవస్థ. అలా జరపాలంటే ఎన్ని రోజులు పడిపోద్ది? ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి అన్నీ కూడా మెయిల్‌లో వెళ్తున్నాయి. ఇంకా వితిన్ సెకండ్స్‌లో ప్రతిది కూడా ట్రాన్స్‌పోర్ట్ అవుతోందన్నమాట. అప్పటికప్పుడు అన్నీ కూడా సిస్టమాటిక్‌లో అన్నీ సెట్ అయిపోతా ఉన్నాయి. ఎక్కడికి ఏ సరుకెళ్ళాలనేది కూడా అంతా కూడా ఇంటర్నెట్ బేస్ మీద నడుస్తూ ఉంది. సో, అటువంటి ఇంటర్నెట్‌ని కట్ చేసేస్తే ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ కట్ చేస్తే ఏంటి పరిస్థితి? చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ఆవిడ హెచ్చరించిందన్నమాట. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే మొత్తం వరల్డ్ వైజ్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, ఆ నిత్యావసర వస్తువులు విపరీతంగా రేటు పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తుందన్నమాట. అంటే ఏదైతే కంట్రీ ఉంటుందో ఆ కంట్రీ బేస్ అయ్యి. ఆ కంట్రీ బేస్ ఎలా అవుతదంటే ఏదైతే ఆ కంట్రీకి కరెన్సీ ఉంటుందో, ఆ కరెన్సీ ఎప్పుడైతే అయిపోద్దో ఆటోమేటిక్‌గా ఆ కంట్రీ కరెన్సీది ఆటోమేటిక్‌గా డాలర్‌తో పోల్చుకుంటే దాని యొక్క విలువ పడిపోద్దన్నమాట. ప్రెజెంట్ మన ఇండియా యొక్క రూపాయి విలువ కూడా అలాగే పడిపోయింది. అంతకుముందు 91 ఉండేది. 91 నుంచి ఇప్పుడు 97కెళ్ళింది. ఇప్పుడు 100 దాటిందంటే మన భారతదేశం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటదన్నమాట. ఎందుకంటే డాలర్ రేట్ బాగా పెరిగిపోయింది. డాలర్ రేట్ పెరిగిపోయి మన ఏదైతే ఇండియన్ కరెన్సీ రూపాయి ఉందో రూపాయి విలువ పడిపోయిందన్నమాట. అంటే ఒక డాలర్‌కొచ్చి రూ. 100 అయిపోయిందంటే అసలు మనం బా అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో ఆటిల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి కదా! ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయన్నమాట. ఇదంతా పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఈ క్రూడ్ ఆయిల్‌ని కొనడం వల్లే మాట. ఎందుకంటే మనకి డాలర్ రూపంలోనే ఆ క్రూడ్ ఆయిల్‌ని కొంటాం మనం. అలా డాలర్ రూపంలో క్రూడ్ ఆయిల్ కొనాలంటే
ఈ డబ్బులు మన ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ కరెన్సీ ఇస్తే అప్పుడు డాలర్ మనకి ఇస్తారన్నమాట. మరి ఎక్కువ మనకి ఇన్ని పాయింట్లని చెప్పేసి ఉంటది. ఒక్కొక్క కంట్రీకి ఇన్ని పాయింట్లని చెప్పేసి ఉంటది. కరెన్సీ ముద్రించే వ్యవస్థ. సో, మరి ఆ పాయింట్లు ఎన్నైతే ఉందో, మన ఇండియాలో ఎంతైతే కరెన్సీ ఉందో ఇండియన్ కరెన్సీ, ఆ ఇండియన్ కరెన్సీ బట్టే మనం ఈ డాలర్స్ మనం కొనుక్కోవచ్చుమాట. కానీ ఈ క్రూడ్ ఆయిల్ గురించి మన భారత ప్రభుత్వం అంతా కూడాను సబ్సిడీలిచ్చి మన భారత ప్రజలను అందరూ కూడా కాపాడుకుంటూ వస్తా ఉంది భారత ప్రభుత్వం. ఎందుకంటే మన కరెన్సీ అంతా కూడా అక్కడ ఇస్తుంది. దానివల్ల డాలర్ రేటు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పడిపోయింది. కానీ మీ అందరికి కూడా అంటే సామాన్యమైన వ్యక్తి ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి దీన్ని ఈ విధంగా తీసుకొచ్చిందన్నమాట. కానీ ఈ డాలర్ పెరిగిపోవడం వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా మన భారతదేశంలోని ఒక విషయం ఉందన్నమాట. నిజంగా దానివల్ల అయితే మన భారత ప్రజలందరూ కూడాను అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం 80% ఏదైతే నిత్యావసర వస్తువులైనా గానీ, ఏదైతే మనం వాడకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడాను మన భారతదేశం దిగుమతి చేసుకోవట్లే. అన్నీ కూడా మన భారతదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఒక 20% మాత్రం మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 20% గురించే మనం ఈ డాలర్‌లన్నీ కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ 80% ఉండడం వల్ల రేపొద్దున్న ఏదైతే యుద్ధం ఉందో, యుద్ధం పెరగడం వల్ల కూడాను మన భారతదేశంలో ఎవరైతే ప్రజలున్నారో ప్రజలందరూ కూడా అంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉండదన్నమాట. మన భారత ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన భారతదేశంలో ఏ అయితే ఉన్నాయో నిత్యంగా మనం వాడుకునే నిత్యావసరాలు అన్నీ కూడా మనం ఇన్‌పుట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి, దాన్ని మెయింటైన్ చేస్తూ మన భారత ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో, అంతేకాకుండా ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉందో ఈ 3 దేశాలు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు. మేమంటే మేము అంటా ఉన్నారు. రీసెంట్‌గా ట్రంప్ అయితే సైలెంట్‌గా ఒక ప్లాన్ ఏసాడు. దాని గురించి ఒక డైలాగ్ కూడా చెప్పాడు. ఎప్పుడు కూడాను తుఫాన్ వచ్చినప్పుడు వాతావరణం సైలెంట్‌గానే ఉంటదని చెప్పేసి ఒక సైలెంట్ హెచ్చరిక అయితే ఇచ్చాడన్నమాట. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ప్రపంచ స్థాయిలోనే ఈ యుద్ధాలు ఇంకా ముదిరిపోయే అవకాశం ఉంది. ఇరాన్ మీద అమెరికా ఇంకా దాడులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ తగ్గట్లేదు. ఈ పక్కన అమెరికా కూడా తగ్గట్లేదు. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం. ఎప్పుడైతే అమెరికా తగ్గిపోద్దో ప్రపంచ స్థాయిలో దాని విలువ పోతుంది. దాని పరువు పోతుందని చెప్పేసి అక్కడ అమెరికా కూడా తగ్గట్లేదు. ఇరాన్ మాత్రం మేము దేనికి కూడా తగ్గం. మా దగ్గర కూడా ఎంతో శక్తి ఉందని చెప్పేసి ఇరాన్ కూడా తగ్గట్లేదు. సో, వీళ్ళిద్దరు కూడా తగ్గకపోవడం వల్ల ప్రపంచంలోని ఈ ఒడిదుడుకులన్నీ కూడా ఏర్పడ్డాయిమాట. సో, ఇరాన్ తగ్గకపోవడానికి ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది. ఇరాన్‌లోని మొత్తం ఏదైతే డీజిల్, పెట్రోల్ ఏదైతే ఉందో అది హార్ముజ్ జలసంధి నుంచి అయితే మొత్తం అందరూ కూడా సప్లై చేస్తా ఉంది. ఆ హార్ముజ్ జలసంధి కూడా ఇరాన్ దేశం యొక్క అండర్‌లో ఉండడం వల్ల దానికి ఒక చిన్న బలం ఏర్పడిందన్నమాట. అంటే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులకు గురవుతది. అమెరికా ఎందుకు తగ్గదు? ఆ దేశాల గురించైనా అమెరికా తగ్గుతుందని చెప్పేసి ఇరాన్ అనుకుంటుంది. కానీ అమెరికా మాత్రం మేమైతే తగ్గం. వాళ్ళనే మోకాళ్ళ మీద కూర్చోబెడతాం. ఎందుకు తగ్గదు అని చెప్పేసి అమెరికా అనుకుంటుంది. అసలు ఇద్దరు అసలు తగ్గట్లేదు. దీని మయంగా ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేయడంతో ఇద్దరు కూడాను ఇరాన్‌ను వాదించేస్తున్నారన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకా ఇది ముదిరిపోయే అవకాశం ఉంది. ఇలా ముదిరిపోవడం వల్ల భారతదేశానికి ఎటువంటి నష్టం ఏమి ఉండదు గానీ, కాకపోతే నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఏదైతే పెట్రోల్, డీజిల్ ఉన్నాయో ఇయన్నీ కూడా కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా! బయట నుంచి వచ్చే వస్తువులన్నీ కూడా స్తంభించిపోయాయి. వాటిని కొనాలంటే గనక ఏం చేయాలి? మన కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ మనం ఎక్కువ వాడాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో బ్యారెల్ 110 ఉండేది 140కి వెళ్ళిపోతే మరి రేట్ పెరిగిపోయినట్టే కదా! ఎప్పుడైతే రేట్ పెరిగిపోతుందో మనం రూ. 100 ఇచ్చే కాడ దగ్గర దగ్గర మనం 500 ఇవ్వాలన్నమాట. ఈ రూ. 500 ఇచ్చామంటే మన ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో ఒక లెక్క ప్రకారం ఉంటదన్నమాట. ఆ ఇండియన్ కరెన్సీ అంతా కూడా అయిపోద్ది కదా! ఎప్పుడైతే మన ఇండియన్ కరెన్సీ ఔట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోద్దో, సో ఏదైతే నిత్యావసర వస్తువులు మనం ఇంకా ఇన్‌పుట్ చేసుకుంటామో, ఆ వస్తువుల మీద రేట్ పెంచాలి తప్పదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులుండవు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు కావాలంటే ఇయన్నీ కూడా రేట్లు పెంచాలి. ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎందుకంటే మరి రేపు పొద్దున్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఇన్‌పుట్ అయన్నీ కొనాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి కదా! సో, ఈ విధంగా అయితే ఒక చైన్ సిస్టమ్ ఉంటదన్నమాట. ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా చెడిపోద్ది. ఈ యుద్ధాలు పెరగడం వల్ల. మొత్తం ఔట్ ఆఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ స్థాయిలో వచ్చినటువంటి సరుకులన్నిట్లి మీద కూడాను వాళ్ళు రేట్లు పెంచేస్తారు. ఎందుకంటే చైన్ సిస్టమ్ అంతా పాడైపోయింది. ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్‌పోర్ట్ విధానం అంతా కూడా స్తంభించిపోయింది. సో, దాన్ని మళ్ళేంటే పైసలు అంటే క్యాష్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇరాన్ అదే క్యాష్ చేసుకుంటుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధి దగ్గర కూడా ఇప్పుడు టాక్స్‌లు వసూలు చేస్తుందక్కడ. పన్నులు వేస్తుందన్నమాట. హార్ముజ్ జలసంధి వెంట ఎళ్తే గనక డబ్బులు కట్టాలంటది. లేకపోతే వదలనంటది. సో, ఎప్పుడైతే మరి డబ్బులు కట్టారో మన భారతదేశం డబ్బు అటు కట్టాలి కదా! డబ్బు అయిపోద్ది కదా! సో, ఈ విధంగా అయితే మనం డాలర్స్ కొనుక్కోవాలి మన దేశ కరెన్సీ తోటి. మనం ఎక్కువ డాలర్స్ కొనుక్కుంటా ఉంటుంటే మన కరెన్సీ అయిపోతా ఉంటది. డాలర్ రేట్ పెరిగిపోతూ ఉంటది.
మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంటదన్నమాట. ఇప్పుడు 97 దాకా వెళ్ళింది. 100 దాటిందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి ఎవరైతే గీతా గోపీనాథ్ ఉందో ఈవిడైతే చెప్పిందన్నమాట. మన భారతదేశానికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆల్రెడీ 80% స్వదేశంగానే తయారు చేసుకొని వాడుతున్నాం కాబట్టి మన భారత ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేయవచ్చు అని చెప్పేసి ఒక చిన్న మాట అన్నది దానివల్ల అయితే కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు మాట. సో దీన్ని మీకు ఏమనిపిస్తుందో దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ వల్ల ఒక ప్రజలందరికి కూడా ఒక అవగాహన రావాలన్నమాట. అసలు డాలర్ అంటే ఏంటి? మన కరెన్సీ తీసుకెళ్ళి డాలర్ కొనడం వల్ల మన ఇండియన్ కరెన్సీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎంత తగ్గిపోతుంది? డాలర్ ఏ విధంగా పెరిగిపోతుంది అనే విషయాలను కూడా తెలియాలి ఆళ్ళకి. అంటే ఏదైతే బేసిక్ పాయింట్స్ ఉన్నాయో ఈ బేసిక్ పాయింట్స్ తెలుసుకోవడం వల్ల ఏది ఇంటర్నేషనల్‌గా జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళకి కూడా అర్థమవుతాయన్నమాట. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.